హాయ్ ఫ్రెండ్స్, నానబెట్టిన శనగలు ఇప్పుడు చేసుకుందాం. కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న, కొన్ని ఏమో కరివేపాకు పెట్టుకున్నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూస్తురా నానబెట్టిన శనగలు. సో దీనికైతే ముందు ఒక చిన్న గిన్నె పెట్టుకున్న పొయ్యి మీద, అందులో కొంచెం నూనె వేసుకున్న ఫ్రెండ్స్. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఎట్లా సౌండ్ వస్తుంది, ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇట్లా వేసుకోండి. వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని ఇట్లా ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. ఇంకా ఇప్పుడేమో ఇట్లా శనగలు వేసుకున్నాను నేను, సేమ్ ఇట్లనే వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తా చూడండి. నేను కలుపుకున్నా ఫ్రెండ్స్ దానికన్నా ముందు. ఇంకా ఇప్పుడైతే ఉప్పు వేసిన, ఇట్లయితే ఉప్పు వేసుకున్నా కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, 2 నిమిషాలు పెట్టుకుంటున్నాయి. అసలు తిన్నామనుకో పొద్దుగాన లేచి బ్రష్ చేసినాక మంచిగా కండబలం ఫుల్ ఫ్రెండ్స్. అసలు మేమైతే డైలీ ఇట్లా తింటాం ఫ్రెండ్స్. పొద్దుగాలైనా మన లేకపోతే 4 గంటలప్పుడైనా చేసుకొని తింటే మంచిగా ఫ్రెండ్స్. అసలు ఇంకా బక్కగున్న వాళ్ళేమో లడ్డుగా అవుతారు. హాస్పిటల్కి కూడా పోం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో చేసుకున్న వంటలుగా ఫ్రెండ్స్ ఇవన్నీ స్నాక్స్. అందుకని ఇంకా ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు తెలియకపోతే నా వీడియోలో చూసి చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి, నేను చెప్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.